హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7 మార్క్స్ ఎల్ఏక్యూ చూడండి. షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అని ఉందన్నమాట. ఇది మనకు థీరంగా తీసుకోండి, లేకుంటే మీరు క్వశ్చన్గా తీసుకోండి. ఓకేనా, మనకైతే ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా దీన్ని మనకు ప్రూవ్ చేయమంటాడు అనమాట. ఓకే, సో ఎలాగనే చూడండి. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇది. షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాడు. ఓకే, వాడు చూపించమంటున్నాడు. ఏం చూపించమంటున్నాడు అంటే ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమంటున్నాడంటే మోడ్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అన్నాడు అనమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనమాట. ఇక్కడ ఈక్వేషన్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇచ్చాడనమాట. సో ఈ విధంగా ఉంది అంటే మనకు ఏంటి, మనకు ఖచ్చితంగా మనకు అవి చూసుకున్నట్టయితే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆరిజిన్ గుండగా పాస్ అవుతున్నాయి అని అర్థం అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ విధంగా మనకు ఆరిజిన్ గుండగా పాస్ అవుతున్నాయి ఇలా అనుకోండి. ఓకే, సో ఆరిజిన్ గుండగా పాస్ అవుతుందన్నమాట. పాస్ అవుతున్నాయి కాబట్టి అలాగైతే నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాడు టు ద స్ట్రైట్ లైన్స్ అన్నాడు. ఓకే, సో అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక పాయింట్ ఉందంట. సో మనకు ఎక్కడో ఒక చోట. ఓకే, సో ఆల్ఫా కమ్మ బీటా అనే మనకు పాయింట్ అయితే ఉందంట. ఆ పాయింట్ నుంచి లైన్కు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, సో ఆ పాయింట్ నుంచి లైన్కు. ఓకేనా, సో ఎలాగన్నది లైన్కు మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసుకున్నట్టే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనకు పాయింట్ నుంచి ఫస్ట్ లైన్ ఈక్వేషన్కి వచ్చేసి D1 అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకుందాం. సో పాయింట్ నుంచి లైన్ 2కి D2 అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే ఉంది అనుకుందాం. సో అవి రెండు యొక్క ప్రోడక్ట్ చూసినట్టయితే చూడండి ఇంటూ అనమాట. D1 ఇంటూ D2 అర్థమవుతుందా మీకు? చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈజ్ ఇదని చూపించాలన్నమాట. అవి రెండు మనకు ఇంటూ చేసినట్టయితే దేనికి ఈక్వల్ అంటే దీనికి ఈక్వల్ అని చూపించమంటున్నాడు. చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అని చూపించమంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తామనేది చూసేద్దాం. చూడండి ఆన్సర్. లెట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్ లైన్స్ అనమాట. అవి ఏమేమంటే బి ఏమేమైతే మనకు L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0, L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుందాం. ఓకే, సో దీని వచ్చేసి నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను, దీని వచ్చేసి నేను ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకుంటాను. అంటే మనకు ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇలా ఒకటి అనుకుందాం. ఓకే, సో మనకు ఆరిజిన్ దగ్గర ఇంటర్సెక్షన్ పాయింట్ రావాలి. సో ఈ విధంగా అనుకుందాం. సో ఎలాగో ఇలా అనుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి నాకు ఈక్వేషన్ నెంబర్ 1 అనమాట. ఇది వచ్చేసి నాకు ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట. ఈ విధంగా అయితే అనుకున్నాను. ఓకే, సో ఈ విధంగా అనుకున్న తర్వాత మనకు తెలిసిండేది మనకి ఇవి రెండు ఇంటూ చేసినట్టయితే దేనికి ఈక్వల్ అంటే దీనికి ఈక్వల్ అనమాట. ఓకేనా, సో ఈ రెండు ఈక్వేషన్స్ అనమాట ఇవి. ఈ విధంగా L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా మనకి ఇంటూ అన్నీ చేసుకుని అన్నీ మీరు కంపారిజన్ చేసుకున్నట్టయితే ఏ 2h బి వాల్యూస్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు L1 L2 అవుతుందన్నమాట. అదేవిధంగా M1 M2 ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందన్నమాట. అంటే L1 M2 ప్లస్ L2 M1 ఈజ్ ఈక్వల్ టు 2h అయితే అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనకు ఏ బి 2h వాల్యూస్ అయితే తెచ్చేసుకున్నాము. ఓకేనా, సో ఇది సేమ్ ప్రాసెస్ అన్ని దానికి గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమవుతుందా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు వాడు ఏమన్నాడంటే ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అన్నాడు అనమాట. ఫ్రమ్ ద పాయింట్ అంటున్నాడు. మీకు అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? చూడండి, ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద లైన్స్ అనమాట. కాబట్టి మనకి ఈ పాయింట్ నుంచి ఈ ఈక్వేషన్ నెంబర్ 1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అదేవిధంగా ఈ పాయింట్ నుంచి అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. అంటే పాయింట్ ఈ విధంగా ఉందనుకున్నాం ఆల్ఫా కామా బీటా అనేది. సో ఈ పాయింట్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అదేవిధంగా అదే పాయింట్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 2కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట.
అవి రెండు మనకు ప్రోడక్ట్ అన్నాడు. సో కాబట్టి ముందుగా మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 1కి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D1 అనుకుందాం. దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు తెలిసింది ఇదే, ఒక లైన్ ఈక్వేషన్ ఉంది, అదేవిధంగా పాయింట్ ఉంది అంటే మనకు ఆ పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి, మనకు mod of ax1 + by1 + c డివైడెడ్ బై a² + b² అనమాట. ఇది మనకు తెలిసిండేది. సో ఈ ఫార్ములా అయితే యూజ్ చేద్దాం. చూడండి, వి నో దట్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, లెంత్ అన్నానండి లేకుంటే డిస్టెన్స్ అన్నానండి, అంతా ఒకటే. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ x1, y1 to ax + by + c = 0 ఈజ్ ఏమవుతుంది, mod of ax1 + by1 + c డివైడెడ్ బై a² + b² అయితే అయిపోద్ది అనమాట. కాబట్టి ఇక్కడ అప్లై చేద్దాం. దెర్ఫోర్ ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ α, β టు ద ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్, ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఎలా ఉంటుంది, L1x + M1y = 0. α, β అనేది మనకి ఇక్కడ x1, y1 అనమాట. ఓకే, ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చూడండి, D1 అంటాను నేను దాన్ని. D1 = mod of ax1 + by1 + c డివైడెడ్ బై a² + b². ఇక్కడ మనకు a, ఇది b. ఓకే, సో ఇది a, b. సో a అంటే మనకు D1 = మాడ్యులస్ ఆఫ్ a అంటే మనకు L1, x1 అంటే ఆల్ఫా అనమాట. ఇక్కడ పాయింట్ కదా, ఆల్ఫా పాయింట్ నుంచే కదా మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అది అనమాట టు ద లైన్కి. నెక్స్ట్ ప్లస్ b అంటే ఇక్కడ మనకు M1 అనమాట, M1. ఓకే, సో M1, y1 అంటే బీటా ప్లస్ కాన్స్టెంట్ ఎలాగో మనకు 0గా ఉంటుంది అనమాట. ఇక్కడ 0 అసలు లేదు కదా ఇక్కడ కాన్స్టెంట్ కూడా, అదే అనమాట, ఆర్జిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అలాగా. ఓకేనా, సో 0. సో డివైడెడ్ బై a² అంటే L1² + b² అంటే M1² అనమాట. చూడండి, ఇప్పుడు ఇంటూ చేసేసండి. D1 = మళ్ళీ చేసినట్టయితే మాడ్యులస్ ఆఫ్ L1 × ఆల్ఫా ప్లస్ M1 × బీటా డివైడెడ్ బై L1² + M1² అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకు D1 అనమాట. అదేవిధంగా D2 ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, అగైన్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ α, β టు ద లైన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ అనేది చూద్దాం. ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసి L2x + M2y = 0 అనమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే చూద్దాం. ఓకే, సో D2 = మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c డివైడెడ్ బై a² + b². ఇక్కడ మనకు a వచ్చేసి L2 అయిపోద్ది, x1 వచ్చేసి ఆల్ఫా ప్లస్ b వచ్చేసి M2 అయిపోద్ది, y1 వచ్చేసి బీటా ప్లస్ c డివైడెడ్ బై ఇక్కడ a² + b² అంటే L2² + M2² అయితే అయిపోతుంది. ఇక్కడ L2 వస్తే ఇక్కడ L1 వస్తుంది, అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట. అర్థమైతే అది. ఇప్పుడు వచ్చేసి మనకు D2 = L2α + M2 బీటా డివైడెడ్ బై L2² + M2² అయితే అయిపోయింది అనమాట. వాడు చెప్పినాడు యాజ్ పర్ గివెన్ డేటా వాడు చెప్పినాడు అనమాట. ఏంటి, ద ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అన్నాడు అనమాట. సో కాబట్టి ఈజ్ ఏమవుతుంది, మనకు D1 × D2 అయితే అయిపోద్ది అనమాట. D1 వేసుకుందాం, మాడ్యులస్ ఆఫ్ L1α + M1 బీటా డివైడెడ్ బై L1² + M1² ఇంటూ అదేవిధంగా D2 వచ్చేసి మనకు మాడ్యులస్ ఆఫ్ L2α + M2 బీటా డివైడెడ్ బై L2² + M2². ఇది ఇంటూ చేసేద్దాం, పైన ఇంటూ చేయాలి, కింది ఇంటూ చేయాలన్నమాట ఇంటూ వచ్చినప్పుడు. కాబట్టి మనకు మాడ్యులస్ ఉంది కాబట్టి టోటల్ మాడ్యులస్ పెట్టేస్తాను. సో L1α + M1 బీటా ఇంటూ L2α + M2 బీటా అనమాట డివైడెడ్ బై మనకు L1² + M1² ఇంటూ L2² + M2². ఇంకా మనకు ఇక్కడ రూట్ ఉంది కాబట్టి టోటల్గా రూట్ పెట్టేసి రెండు ఇంటూ అయితే చేసేసుకున్నాం లోపల. ఓకే, సో ఇప్పుడు మనకు మనకి ఏమవుతుంది, కింద డినామినేటర్లో L1² + M1² ఇంటూ L2² + M2² అయితే అయిపోద్ది అనమాట. పైన రెండు ఇంటూ చేసేద్దాం ఇంకా. ఓకే, సో మనకు L1 ఆల్ఫాతో ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ఇంటూ చేయాలి, మరి M1 బీటాతో ఇక్కడ ఇంటూ చేయాలి, మరి ఇక్కడ ఇంటూ చేయాలి. ముందుగా ఇది చేసేద్దాం. సో L1 ఆల్ఫా ఇంటూ L2 ఆల్ఫా ఏమవుతుంది, L1 L2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే α². ఓకే, సో అదేవిధంగా మరి L1 ఆల్ఫా ఇంటూ M2 బీటా అంటే నేను ఆర్డర్లో రాస్తాను అనమాట. ముందుగా L1 ఓకే ప్లస్ L1 మరి M2 మరి ఆల్ఫా ఇంటూ బీటా అనమాట. అర్థమైందే. నెక్స్ట్ వచ్చేసి మరి దీంతో ఇంటూ చేద్దాం, ప్లస్ మరి L2 ముందర రాస్తాను ఇక్కడ నేను L2. ఓకే, L2 మరి తర్వాత M1 మరి ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, ప్లస్ అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఓకే ప్లస్ ఓకే ఇది. నెక్స్ట్ M1 ఇంటూ M2 బీటా ఇంటూ బీటా అంటే β². అది అనమాట టోటల్గా ఇలాగైతే వచ్చేసిందనమాట. ఓకే, సో మరి కింద దాంతో మనకి ఇంటూ చేయాల్సి ఉంటుంది రెండింటికి. ఇక్కడ కూడా M1² రెండింటికి ఇంటూ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్ఫా బీటా ఉంది, కామన్ తీయచ్చు. ఓకే, సో చూడండి మనకి ఏమొస్తుంది అనేది. అప్పుడు మనకు L1 L2 α² ప్లస్ ఆల్ఫా బీటా కామన్ తీశాను. సో మనకు L1 M2 ప్లస్ L2 M1
ప్లస్ m1 m2 బీటా స్క్వేర్ అయితే ఉంది. సో డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ నేను ఇంటూ చేసేసాను. ఓకే, సో ఇక్కడ నేను ఇంటూ చేసేసాను అనమాట. ఇక్కడ L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ఏమవుతుంది, L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ అయితే అయిపోద్ది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇది దీంతో ఇంటూ చేశాను, అప్పుడు మనకి ఏమవుతుంది L1 స్క్వేర్ m2 స్క్వేర్ ఈ విధంగా రాశాను అనమాట. ఓకే, సో అన్నీ చేసేసాను. చేస్తే నాకు ఈ విధంగా అయితే వచ్చేసింది. L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ m1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ m2 స్క్వేర్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ ఇంతకుముందు వీడియోలో చేసినట్టు యాడింగ్ అండ్ సబ్స్ట్రాక్టింగ్ టు L1 L2 m1 m2 అనమాట. యాడ్ చేస్తాము, సబ్స్ట్రాక్షన్ అయితే చేస్తాము. సో దీని పక్కన L1 స్క్వేర్ L2 స్క్వేర్, ఇక్కడ కూడా m1 స్క్వేర్ m2 స్క్వేర్, ఇదంతా రెండు పక్కన పక్కన రాస్తాను నేను. ఓకే, సో ఎందుకంటే మనకు ఇక్కడ మనం చూడొచ్చు, మీరు వాడు మనకు క్వశ్చన్లో ఏమన్నాడంటే, క్వశ్చన్లో జాగ్రత్తగా చూసినట్టయితే మనకు కింద డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అని వచ్చింది. సో ఇక్కడ మనకు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇలా రావడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఓకేనా, సో ఇక్కడ మనం అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ 2L1 L2 m1 m2 అనేది ఇక్కడ నేను యాడింగ్ సబ్స్ట్రాక్టింగ్ అయితే చేస్తాను అనమాట. మరి మనకు అవి రెండు క్యాన్సిల్ చేసినా జీరోనే రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ -2L1 L2 m1 m2ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రావడానికి, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రావడానికి మనకు తెలుసు కదా ఏంటి, మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి ఇక్కడ మనం చూడండి L1 L2 హోల్ స్క్వేర్ రాస్తాను డినామినేటర్లో. ఓకే, సో ప్లస్ అదేవిధంగా m1 m2 హోల్ స్క్వేర్ రాస్తాను, అంటే ఇది మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా, సో మైనస్, ఓకేనా, 2L1 L2 అంటే a, b అంటే మనకు m1 m2 అనమాట. ఈ విధంగా ఓకేనా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈ ఫామ్లో ఉంది. కాబట్టి మనకు a - b హోల్ స్క్వేర్ ఫామ్లో రాసేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ అయితే అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇది మీకు అర్థమైందా? సో ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసినట్టయితే ఇది ఇంకా మిగతాది ఉంటుంది కదా, మిగతాది దీన్ని, సో దీన్ని కూడా మనకు L1 M2 హోల్ స్క్వేర్గా రాస్తాను, దీన్ని కూడా L2 M1 హోల్ స్క్వేర్గా రాస్తాను అనమాట. ఓకే, మరి ఇప్పుడు ప్లస్ 2L1 L2 m1 m2ని ఇక్కడ ఈ విధంగా రాస్తాను. ఓకేనా, సో 2L1 m2 అంటే ఇది అనమాట. ఓకే, L2 m1 అంటే ఇది అనమాట. ఓకే, అంతా మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2abగా ఈ విధంగా ఉందన్నమాట. అర్థమైతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంటూలో ఉంది కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేద్దాం. అప్పుడు మనకు L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది ఈ విధంగా అనమాట. పైన మటుకు అలాగే వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము. ఓకేనా, సో ఇక్కడ మనకు L1 L2 అంటే a. ఓకే, సో L1 M2 ప్లస్ L2 M1 అంటే 2h, మనకు M1 M2 అంటే b అనమాట. తెలిసింది అయితే ఇంతకుముందు ఇక్కడ రాసాం. ఓకేనా, సో ఇంత ఫస్ట్లోనే రాసాం కదా, అది ఫస్ట్లోనే ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఇవన్నీ చూడండి, ఓకే, ఇవన్నీ రాసుకున్నాం కదా, ఇది అది. ఇప్పుడు మనకు వచ్చేసినాయి టోటల్గా మనకు ఈ విధంగా మనకు చూసుకున్నట్టయితే మాడ్యులస్ ఆఫ్ a ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు తెలుసు L1 L2 అంటే a, ఇక్కడ M1 M2 అంటే b. ఓకే, ఇది మనకు L1 M2 ప్లస్ L2 M1 అంటే మనకు 2h అనమాట, అది రాస్తాం ఇక్కడ m - b హోల్ స్క్వేర్ ప్లస్ 2h హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ అప్లై చేద్దాం. 2 స్క్వేర్ అంటే 4, h స్క్వేర్ అంటే h స్క్వేర్. ఇంకా టోటల్ చూసినట్టయితే మనకు మాడ్యులస్ ఆఫ్ a ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అనమాట. ఇదేంటి మనకు d1 ఇంటూ d2 వాల్యూ అయితే ఇంత అయిపోతుంది అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనమాట. ఇది అర్థమవుతుందా? అదేనా చెప్పాడా? చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, మనకు వాడు అదేనా అడిగింది, చూడండి a ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. అంతే అనమాట. అర్థమైంది? ఈ విధంగా మనకు సింపుల్గా సాల్వ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా చూడండి, షో దట్ అన్నాడు ద ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పాయింట్ అన్నాడు. ఓకే, పాయింట్ ఇచ్చాడు ఆల్ఫా కమ్మ బీటా నుంచి విత్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు. అది కూడా ఇక్కడ మనకి ఈ విధంగా ఉందంటే ఖచ్చితంగా ఆర్జిన్ నుంచి పాస్ అవుతున్నాయి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని అర్థం అనమాట. ఓకే, అది ఇక్కడ మనం చూసినట్లయితే ఈజీ ఎంత అన్నాడు అంటే ఇంత అన్నాడు. సో కాబట్టి ముందుగా మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు కాబట్టి ముందుగా అది స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ రాసేసి మనకు అందులో 2 ఉంటాయి కాబట్టి ఆ 2 ఈక్వేషన్స్ రాసేసుకొని, ఓకేనా, a b 2h అయితే తెచ్చేసుకున్నాం అనమాట వాల్యూస్. ఆ తర్వాత మనకు ఇప్పుడు ఏమంటారంటే ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద లైన్స్ అన్నాడు. కాబట్టి ముందు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ కనుక్కుంటాం అనమాట. మామూలుగా మనం ఫార్ములా యూజ్ చేసి ఈక్వేషన్ నెంబర్ 1కి లైన్కి, ఓకే, దీనికి కనుక్కుంటాం, d1 అనుకుంటాం. ఓకే, మరి అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2 కనుక్కుంటాం అనమాట పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అది కూడా ఆల్ఫా కమ్.
ఆల్ఫా కమ్మ బీటా పాయింట్ నుంచి ఈ లైన్కి అనమాట కదా. దాన్ని మనం ఇక్కడ D2 అయితే అనుకుందాం అనమాట. సో ఇప్పుడు మనకు వాడు ఏమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అన్నారు కాబట్టి D1 ఇంటూ D2 ఇంకా మెల్లగా మనకు పైన 1 ఇంటూ చేసి కింద ఇంటూ చేసుకొని మనకు అది మనకు వచ్చే విధంగా మనకు ఓకేనా. సో వాడు క్వశ్చన్లో అడిగింటే దాని విధంగా వచ్చే విధంగా మనకు యాడ్ చేసుకుంటా మనకు వచ్చే విధంగా మీరు చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చూడండి 2L1 L2 M1 M2 అనేది యాడింగ్ సబ్ట్రాక్షన్ మనకు కింద అనేది మనకు రూట్ లోపల చేసుకుంటూ మనకు మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వస్తామన్నమాట. చివరికి మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. మరి మనకు M1 M2 L1 L2 అంటే ఏంటి, మనకు A B అదేవిధంగా 2H అంటే మనకు ఏంటి, మనకు L1 M2 ప్లస్ L2 M1 అనమాట. అది కూడా ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట చివరికి, అంతే.